మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి ఆడదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మంజునాథ్ గారు, మార్చి ఇంకా ఏప్రిల్ వరకు ఎన్ని ఎకరాలు నాటినాము కాదు, జూన్ 10 తర్వాత ఎన్ని బాక్సెస్ తీసుకుని వస్తామన్నది ముఖ్యం. 20% క్రాప్ కూడా రాదు. వాటర్ కూల్ అయితే తప్ప మార్గం కనిపించడం లేదు. ఇప్పుడున్న సీడ్స్ కెపాసిటీ ఓన్లీ 35 నుంచి 30 డిగ్రీలు మాత్రమే. నేను ఫార్మర్గా చెబుతున్నాను. నేను ఒక 10,000 మొలకలు నాటినాను. మళ్ళీ నాకు 3-4 వేల మొలకలు కావాల్సి మొక్కలు కావాలి వచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ చనిపోయాయి. పరిగి మాత్రం దొరకడం లేదు. ఈ టెంపరేచర్స్కి ఏవో క్రాప్స్ కూడా రాదు. జూన్ 15 పైన అన్ని వెజిటబుల్స్ దొరకడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మాది చింతామణి నియర్ మా ఊరిలో ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయో అందరూ మార్చి 20 నుంచి ఇప్పటి వరకు అందరూ టమోటా పెట్టినారు. కానీ ఒక్క తోట చూద్దామన్నా ఒక్కటి కూడా బాగాలేదు. జూన్ 15 తర్వాత మళ్ళీ టమోటా కరువు వస్తుంది. జై జవాన్ జై కిసాన్. మొత్తం మీద మంజునాథ్ చెప్పింది వాస్తవము. భారీ ఉష్ణోగ్రతలకు మనుషులు మనమే అల్లాడిపోతున్నాం. టమోటా మొక్కలు వాటి ప్రాణం ఎంత, చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. మొక్కలు నాటినా కూడా తర్వాత అవి చనిపోవడం, మళ్ళీ రీప్లాంటేషన్ జరుగుతుంది. గతంలో తెలంగాణలో ఒక ఇలా కామెంట్ పెట్టారు, మనం ఎంత నాటామన్నది కాదన్నా టమోటాలు మార్కెట్కి తీసి వచ్చిన వాడి ధన్యజీవి అని అదే అభిప్రాయాన్ని ముందు కూడా వ్యక్తం చేస్తున్నారు. టమోటాలు మా రాయలసీమ చెప్పాలంటే గుత్తి 12-13 కాయలు వచ్చేటని చెప్పారు టైగర్ అక్కురెడ్డి గారు. ఇవాళ అయితే కేవలం 3-4 కాయలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఇదైతే వాస్తవం. గత సంవత్సరం వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండింది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల వల్ల కూడా టమోటా ఎప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేకుండా ఉన్నాము. అందుకే నేను చెబుతూ ఉంటాను మీకు అందరికీ, ధరలు తగ్గినా పెరిగితే పొంగిపోకండి, తగ్గితే కుంగిపోకండి. దేనికైనా ఒక వరం సమయం ఉంటుందని ఎవరు ఊహించలేదు ఒక్కసారిగా ఈ ధరలు వస్తాయని చెప్పి. అందుకే టెన్షన్. ఎందుకంటే టమోటా వచ్చి దాని యొక్క వ్యయం పెరిగిపోయింది. ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ దాని యొక్క వ్యయం పెరిగిపోయింది. వ్యవసాయం పంట పెట్టాలంటే అదైతే వాస్తవము. కంగారు పడకుండా టమోటాలు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. ప్లాంటేషన్లు భారీగా ఉన్నాయి, కానీ దాని తగ్గట్టుగా భానుడి భగవాన్లు కూడా అలాగే ఉన్నాయి. ఏదో కాస్త వర్షం పడితే తప్ప చాలా కష్టం. ఇప్పుడు ఏదో కాస్త వర్షం పడితే చెట్లు కూడా బాగుంటాయి. మళ్ళీ టమోటా ధరలు తర్వాత చూసుకుందాం. వానలు పడకపోతే మాత్రం మనము సకల ప్రాణికోటి భూమి మీద జీవరాశులు అన్నీ అల్లాడాల్సింది. మనం అందరం భగవంతుని ప్రార్థిద్దాం, వానలు కురియాలి. మంజునాథ్ చాలా మంచి కామెంట్ పెట్టారు, మంచి సందేశాన్ని ఇచ్చారు. మీకు మా యూట్యూబ్ ఛానల్ తరఫున, అన్నదాతల తరఫున ధన్యవాదాలు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నరసింహారెడ్డి గారు, ధర పెరగదు అన్న అజ్ఞానులు ఇప్పుడు ఏ విధంగా సన్మానించాలి? నరసింహారెడ్డి గతం చెప్పాను. ఇది మీ కామెంట్లో సమాధాన కార్యక్రమంలో ఇది అన్నదాత అభిప్రాయం పంచుకునే వేదిక మాత్రమే. అది ప్రామాణికం కాదు. దాన్ని ఎవరు అనుసరించిన అవసరం లేదు. అప్పుడు ధరలు తగ్గితే అందరికీ ఆందోళన ఎక్కువగా ఉంది. టమాటా ఖర్చు ఎక్కువ కదా, అందుకే ధరలు పెరగని అందరూ నిరాశలో ఉన్నారు. ఇప్పుడు పర్వాలేదు ధరలు. కానీ రానున్న రోజులు మరింత ధర పెరగాలి, లేకపోతే ఈ ధరలో ఉంటే పెట్టుబడులు కాదని కూడా కామెడీ, అది కూడా చెప్తాను వినండి. ఇక వాల్యూమ్ లోగా ఉంది. సర్దార్ భాష అన్న మీరు చెప్పిన తర్వాత నేను వీడియో చూశాను, వాల్యూమ్ బాగానే ఉంది. మీ ఫోన్లో ఏమన్నా వాల్యూమ్ తక్కువ ఉంది ఒకసారి చూసుకోండి. ఇక రెడ్డప్పరెడ్డి గారు, ఈ రేట్ పోతే 1 మంత్ ఇంకా ఫార్మర్ ఫుల్ లాస్ అవుతున్నాడు. 15 kg బాస్ 1000 పోతే మంచిది, లేదా 500 పోతే ఏమీ రాదు. ఫార్మర్కి ఎండలకి టమోటా తోటలు సరిగా రాలేదు. ఇదే ఇప్పుడున్న రేట్లో ఒక నెల వరకు పర్వాలేదు, కానీ నెల రోజుల తర్వాత టమాటాలు మాత్రం ఈ రేట్లో ఉంటే మాత్రం గిట్టుబాటు ధర ఏమీ జరగదు. చిన్న బాస 1000 రూపాయలు పోతేనే 5 రూపాయల మీద మాత్రం పెట్టుబడులు ఏమాత్రం రావని రెడ్డప్పరెడ్డి గారు కామెంట్ పెట్టాయి. ఇదైతే వాస్తవం. ఆయన మాటలతో నేను కూడా ఏకీపిస్తున్నాను. అన్న నెక్స్ట్ 20 శాంపుల్ మావి రేట్ హౌ అన్న? నెక్స్ట్ అంటే వచ్చే నెల 20వ తేదీ అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉంటే ధరలు బాగా ఉండే అవకాశం ఉంది, కానీ ఇంక నెల రోజుల సమయం ఉంది. బట్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రమేష్ గారు, మా నమ్మకం సయ్యద్ అన్న, మా నమ్మకం టమోటా. నాదేముందన్న, నేను భవిష్యత్ ధరలు చెప్పను, ప్లాంటేషన్ చేసుకుని ఎవరికి సలహాలు ఇవ్వలేదు. అప్పటి పరిస్థితులు ఒక 10 అటు ఇటు మాత్రం చెబుతాను. మా నమ్మకం సయ్యద్ అన్న, మా నమ్మకం టమోటా. క్యాప్షన్ అయితే బాగుంది, చాలా చాలా థ్యాంక్స్ అన్న. బట్ నా చేతుల్లో ఏమీ లేదు. ఇక శివకుమార్ గారు, సయ్యద్ అన్న, చక్కనైన నీ చిరునవ్వు, కల్మషం లేని మనిషివి అన్న. టమోటా రేట్స్ గురించి వ్యాపారస్తుడిని అడుగుతున్న తీరు బాగుంది. రైతులకు భరోసా ఇస్తామన్నామన్న. నిజమే అన్న. ఆయన వచ్చి మన మదనపల్లి వ్యాపారస్తుడు, పెద్ద ఆయన, సీనియర్ వ్యాపారంలో. వాళ్ళు హైదరాబాదు, ఛత్తీస్గఢ్ వ్యాపారం బాగా చేస్తూ ఉంటారు. అందుకు నేను ఆయన అడిగాను, ఆయన ఏం చెప్తారో చూద్దామని చెప్పి. ఆయన అయితే 3 రోజులు ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. ఆయన అన్నమాట అలాగే జరగాలి.
తదాస్తుతో పైన తదాస్తు అనాలి, భగవంతుడు కరుణించాలి, ధరలు అలాగే కొనసాగాలి. గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నా. మరొకటి గుడ్ అని పెట్టారు. ఓకే, ఇక మన మరొకళ్ళు పరిశీలిస్తే సూపర్ రెడ్డి ఇది చాలు. కుమరేం గారు, నరేంద్ర గారు, అన్నా మదనపల్లి లోకల్ నర్సరీలో నారు ఎక్కడ లేదన్నా ఇడిగిపల్లిలో ఎక్కడో ఉందన్నారు. ఒక వారం రోజుల ముందు కనుక్కోవాలి. నర్సరీ ప్రస్తుతం అయితే స్టాక్ లేదు. మదనపల్లి ఏరియా టమోటా ల్యాండ్స్ బాగా ఉన్నాయా అన్నా ఇప్పుడున్న ఈ భారీ ఎండలకు టమాటాలు మదనపల్లి మార్కెట్లు బాగా వస్తున్నాయన్నా. ఏమాత్రం మెతకలేదు. బాగా టమాటా కూడా కూలింగ్ అనేది మెతక కావడం లేదు. ఇంత భారీ ఎండలు, ఈ భారీ ఎండలతో ఇప్పుడు నాటుతున్న చిన్న చిన్న మొక్కలు సఫర్ అవుతున్నా కానీ దానికి ప్రభావం పడుతుంది. కానీ పెద్ద మొలకలు ఆల్రెడీ ఎదిగిన మొక్కలు టమాటాలు మాత్రం బాగానే ఉన్నాయన్న, ఏమాత్రం మెతక కావడం లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే మదనపల్లి ఏరియా కూల్గా ఉందన్న నరేంద్ర. నిజమే అన్న, మీ మదనపల్లి ఏరియా అంటే కొంచెం కూల్గానే ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాంతాల్లో కొంచెము ఎండ విపరీతంగా వేడి ఉండవచ్చు. ఇక్కడ మాకైతే ఈ ఎండ వల్ల మాకైతే అసలు దిక్కు తోచడం లేదు, అలా ఉంది. మదనపల్లి ఏరియా ఇతర ప్రాంతాలు పోలిస్తే బెటర్, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా విపరీతమైన ఎండ కాబట్టి ఇక్కడ ఒక్కపోత ఉంటుందన్న, అది మెయిన్. నిన్న బీన్స్ అని ఒక వీడియో పెట్టారు, అది చిక్కుడుకాయ అంట. సరిగ్గా వీడియో కనిపించదు అన్నదని చెప్పారు దామోదరు. సారీ అన్న, నేను బీన్స్ అనుకుని నాకు అప్పుడే డౌట్, 190 రూపాయలు కేజీ అన్నప్పుడు డౌట్ అది ఉన్నది. సరిగా నేను గమనించలేదు, ఐఎమ్ వెరీ సారీ అన్న. ఈ రేట్స్ ఉంటే చాలన్న. 700 నరేంద్ర గారు. తోట బాగుంది, ఫర్టిలైజర్స్ ఏమేమి వాడారు అన్నదాత దయచేసి రిప్లై ఇవ్వండి. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్న శ్రీకాకుళంలో 25 కేజీ బాక్స్ 400 రూపాయలు లోకల్ టమాటాలు. కానీ మన టమాటాలు అక్కడికి వెళ్ళే విశాఖపట్నానికి ఇవాళ 500-550 రూపాయలు అమ్మినట్టు సమాచారం. ఇక ప్రశాంత్ గారు, హాయ్ అన్న, మే 10 శాంపుల్ పడుతుంది, రేట్స్ ఉంటాయన్న, ప్లీజ్ టెల్ మీ. మే 10 శాంపుల్ ఇంకేముందన్న, 20 రోజులు మాత్రమే ధరలు ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. షాద్నగర్ 200 నుంచి 300 ఈరోజు ధర. కృష్ణ ముద్రాజ్ గారు, అన్న శంషాబాద్లో 150-400 రూపాయలు రేట్స్, షాద్నగర్ 200 వాస్తవమే. కానీ అక్కడైతే క్వాలిటీలు మదనపల్లి నుంచి హైదరాబాద్ టమాటా మాత్రం 500 పై వరకు 500 నుంచి 550 రూపాయలు అమ్ముతున్న సమాచారం. కానీ ఇక్కడ ఉన్న ధరలు చూసుకుంటే వ్యాపారస్తులకు ఆ ధరలు గిట్టుబాటు కాదు. ఇక మనం మరొక పరిశీలిస్తే నరసింహారెడ్డి గారు, నమస్తే అన్న, నమస్తే. తెలంగాణలో నిన్న చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. దానికైతే టీఎల్డీ మండి అధినేత అనిల్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. సయ్యద్ షహతాజ్ ఏపీలో ఉన్నారు, అందుకే నో రైట్ ఫాల్. జలక జలారే. నేను ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ వర్షాలు కురవడం లేదని తమ్ముడు టీఎల్డీ మండి అనిల్ కామెంట్ పెట్టాడు. ఇలాంటి కామెంట్లు బాగుంటుంది నవ్వుకోవడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ, బాగుంది, ఫన్నీగా ఉంది, జోకింగ్గా ఉంది. కానీ ఈ తమ్ముడు మరో కామెంట్ పెట్టాడు, అది కాస్త ఇది పెయిన్ఫుల్గా ఉంది. ఆ కామెంట్ కూడా చూద్దాం. బాధగా ఉంది, మనసులో వేదనగా ఉంది. మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేశాను, హైదరాబాద్ నవాబ్ అని చెప్పి. దాని కింద తమ్ముడు అనిల్ కామెంట్ పెట్టాడు, నటుడు యా నువ్వు, నేను నటుడిని, ఎందుకు ఎన్టీఆర్ అభిమాని, నాలో కళాకారుడు ఉన్నాడు, కాతే ఆత్మన్యూనత భావం ఇందులో కూడా ముందడుగు వేయలేకపోవటం, దానికి కొంచెం సిగ్గు ఎక్కువ నాకు. దానివల్ల నా జీవితం ఎక్కడ గొంగలు ఎక్కడికి తయారైంది. రెండోది వచ్చి నా వ్యక్తిగత జీవితం. లోపల ఒకటి, బయటికి ఇంకోటి. పక్కా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నటిస్తున్నావు. నీ నటనకి ఏమైనా పాకిస్తాన్ కూడా ఇండియాలో కలిపేస్తావు. నన్ను మంచి నటుడు అన్నావు, బాగుంది, సంతోషం. పాకిస్తాన్ కూడా ఇండియాలో కలిపేయడం, తెలంగాణ ఆంధ్ర ఎప్పటికీ ఒకటి కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కలిపి ఎప్పటికీ అఖండ భారతం ఏర్పడిపోదు. అది విడిపోయాయి, ఇంకంతే అవి. కాకపోతే తమ్ముడు క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నావు. ఐఎమ్ వెరీ సారీ. ఇది సమాజంలో చాలా ప్రమాదకరమైన ధోరణులు ఇవన్నీ. నా ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడిని. నాలో ఎంతమంది క్యాస్ట్ అంటే కులం వస్తుంది, మత ఫీలింగ్స్, రిలీజియన్ ఫీలింగ్స్ అని అనుకుంటాను. మత ఫీలింగ్లు, మత భావనలు అయితే నా దగ్గర ఏమాత్రం లేవు. నేను పెరిగిన వాతావరణం, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం నాకు ఎప్పుడు కూడా మత భావనలు నాలో రేకెత్తించలేదు. అప్పుడు ఇందాక పెట్ట ఒక కామెంటు, సయ్యద్ ఏపీలో ఉన్నాడు అందుకు వర్షం పడేది. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఫన్నీగా ఉంది. బట్ ఇదేంది తమ్ముడు, నీకు కూడా తెలియదు. అందరికీ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కరికి తెలుసు నా గురించి. నాలో అటువంటి ఫీలింగ్స్ లేవు. సార్ ఫిరోజ్ షా మెహతా గారు ఒక మాట అన్నారు, ఆయన పార్సీ మతం. ఆయన ఒకే ఒక మాట, ఆయన బొంబాయిలో ఆయన మేరేది పనిచేయడం ఆఫీస్ ముందర విగ్రహం పెట్టి కింద ఆయన రాశాడన్నమాట, నేను ముందు భారతీయుని, ఆ తర్వాతనే పార్సీనేని. ఆయనే కాదు, ప్రతి ఒక్క ఈ దేశంలో ప్రతి ఒక్క మతస్థుడు
అది వాళ్ళు మెజార్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎవరైనా హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్, జైన్, బౌద్ధ, ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి. ఎవరైనా కానీ వాళ్ళందరూ ఒకటే, మనమందరం ముందు భారతీయులం, ఆ తర్వాత మన మతం ఏదైనా. ఈ భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఉందా లేదా అన్నది $1,000,000 ప్రశ్న. ఇక వినోద్ కుమార్ గారు, మార్చి 10 నుంచి ఏప్రిల్ 10లో టమోటా వేసిన వాళ్ళకి నో గ్రోత్ ప్లాన్స్. వాస్తవం అన్న మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఉప్పలపాటి గారు, సోదరా బయట వ్యాపారస్తులు వచ్చారా అన్న? బయట వ్యాపారస్తులు ఎవరు రాలేదన్నా, మన వ్యాపారస్తులే బయట ఉత్తర భారతానికి ఎగుమతులు చేస్తున్నారు. వాళ్ళు రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఇప్పుడున్న టమాటాలు అక్కడ ఉన్న ఎగుమతులకి ధరలు బాగున్నాయి. ఇక్కడ టమాటా పెరుగుతూ వస్తే అక్కడ కూడా డిమాండ్ పెరుగుతూ వస్తే ధరలు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇప్పటికైతే ఓకే. సోమవారం 22/4/24 మొదటి కోత కోయాలి. సోమవారం రోజు అది ఫస్ట్ కటింగ్ అంట. బెస్ట్ ఆఫ్ లక్ అన్నా, మీకంతా మంచిగా జరగదు. ఉప్పలపాటి గారు, మీకు 2 అన్నదాతలు రిప్లై కామెంట్ ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి నేను కూడా మరొక మారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అంతా చెబుతున్నాను. మీకు ఆల్ ద బెస్ట్, మీకంతా మంచిగా జరగాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఆరంభంలో మంజునాథ్ ఇచ్చిన కామెంట్ చాలా చక్కని కామెంట్ ఇచ్చారు. తమ్ముడు అనిల్ అయితే నేను ఆందోళన ఉండడం వల్ల వర్షాలు పడ్డం మీద పెట్టాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఫన్నీగా ఉంది. బట్ రెండో కామెంట్ కాస్త బాధగా ఉంది. ఏదేమైనా మనమందరం ముందు భారతీయులం, ఆ తర్వాత మన మతం ఏదైనా కానీ, అతను హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, పార్సీ కావచ్చు, సిక్ కావచ్చు, ఎవరైనా కానీ వీఆర్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కారణం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత. సుఖీ భవ.